definitely you will become a tissue paper in BRS dustbin very shortly. ఎందుకంటే మితిమీరిపోతుంది, తారాస్థాయికి చేరింది, పరాకాష్ఠకు చేరింది నీ అడ్డు అదుపు లేని మాటలు. హరీష్ రావు గారు ఎక్కడో పోయినరు, టూర్లో పోయినరు, ఏదో చేసిర్రు, ఏమైంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ఎమ్మెల్సీ గారు, మా స్పోక్స్ పర్సను క్షుద్ర పూజలకు పోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులను కాంక్షించవలసిన గౌరవ శాసనసభ్యుడై ఉండి తెలంగాణ ప్రజల నాశనాన్ని, తెలంగాణ అభివృద్ధి వినాశనాన్ని కోరుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. ఆ క్షుద్ర పూజలేంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండని అడిగింటే అడిగిండొచ్చు. అద్దంకి దయాకర్ కానీ, రామ్మోహన్ కానీ, వాళ్ళ మీద లీగల్ నోటీసులు. ఆ లీగల్ నోటీసులు ఇవ్వడము ఎంతవరకు సమంజసం సోదరా? నువ్వు ఎట్లా పోయినావో, ఏం పోయినావో అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్న PCC ప్రెసిడెంట్ గారు మాట్లాడిండ్రు. దానికి సమాధానం చెప్పేది పోయి మళ్ళీ ఈయన కూడా లీగల్ నోటీసులు అంట. బుద్ధి జ్ఞానం ఉండాలి. IPS ఆఫీసర్ IPS చదివినావు నువ్వు, లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారు? లీగల్ నోటీస్ ఎప్పుడు లీగల్లీ లయబుల్ అవుతుంది? నేను కూడా ఇచ్చిన, ఇదే బాబామరులకు KTRకు హరీష్ రావుకు నేను కూడా లీగల్ నోటీస్ ఇచ్చిన, కోర్టులో నడుస్తుంది కేసు. లీగల్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఏదైనా ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలకు స్పందించి సమాధానం చెప్పిన తర్వాత కూడా ఆ సమాధానానికి వారి స్పందనకు కన్విన్స్ కాక మళ్ళీ మళ్ళీ పదే పదే అబద్ధ ప్రచారం చేస్తే అప్పుడు లీగల్ నోటీస్ ఇస్తారు. కానీ అనగానే లీగల్ నోటీస్ ఎవడో కిరాయి గుమాస్తలాగా అడ్వకేట్ ఉన్నాడని లెటర్ రైట్ మీద 4 ముక్కలు రాసి పక్కన పంపిస్తే, శాతనైతే సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంటే విమర్శలను, ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. విమర్శను హుందాగా తీసుకుని దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిండు. ఇంతపోడు 6 ఫీట్లు ఉన్నాడుగా. ఎవరు స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నావు ప్రవీణ్ కుమార్, హరీష్ రావు గారు సమాధానం చెప్పేయండి. నేను ఇందుకు పోయినా, ఇట్లా పోయినా, కుటుంబంతో పోయినా, లేకపోతే ఇంకొకరితో పోయినా, ఇది చేసినా అని చెప్పాలి. కానీ లేదు అరే చెప్పు నాయన, సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేక ఇరుకునబడి కాలుగాలిన పిల్లాక ప్రవీణ్ కుమార్ను కలవకుండా బొక్కలేస్తే బొప్పు అనేటట్టు తయారైందని ఆయనతోటి స్టేట్మెంట్లు ఇప్పించి లీగల్ నోటీసులు పంపిస్తే వాట్ నాన్సెన్స్. ఆయన ఒక IPS ఆఫీసరు, ఈయన ఒక 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ఆయన. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణను నిగ్గు తేల్చడానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక, చేయలేక లీగల్ నోటీసులు ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏం పద్ధతి ఇది ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో? మేము కూడా విమర్శలు చేసినాం, మేము కూడా విమర్శలు ఎదుర్కొన్నాం. దానికో పద్ధతి ఉంటుంది. రాహుల్ గాంధీ, ఈ పోటుగాడు రాహుల్ గాంధీని ఆడతాడు. రాహుల్ గాంధీ ఇన్ని రోజులు పోయింది కదా, ఎవరు చెప్పాలి? నీవెంత, నీ బిసాత ఎంత, నీ స్థాయి ఏంది? 7 సంవత్సరాలు కలవకుండా కాళ్ళు మొక్కి ఒకటే పోస్టులో పనిచేసి మన జాతికే ద్రోహం చేసి జాతి పేరు మీద ఆ సీట్లో కూర్చొని మన జాతి విద్యార్థులను ఏదో ఇద్దరిని అడుగు పంపించి మొత్తం ఎక్కడిదక్కడ చదువు నాశనం చేసి కట్టల కాంట్రాక్టు తీసుకో, కూరగాయల కాంట్రాక్టు తీసుకో అని స్వేరో అని సంస్థ పెట్టి మన జాతి వినాశనానికి కారణమైన నీవు మాయావతికి ఎలక్షన్లలో దొంగచాటున డబ్బులు ఇచ్చిన కల్వకుట్ల కుటుంబం కనుసైగల్లో మాయావతితోటి రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని కల్వకుట్ల కుటుంబ కాళ్ళ దగ్గర BSPని పెట్టి సామాజిక న్యాయం అనేవాడే ఒక కోణాన్ని ఎత్తి చూపి సామాజిక న్యాయానికి విరుద్ధంగా పోయే కల్వకుట్ల కుటుంబానికి ఒత్తాస వాళ్ళకి నీవు కాదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.